అంతేగాక నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రక్షాబంధన్ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ పార్టీది ఒక అనుబంధం ఉందని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా వారిని ఒకటి అడుగుతా ఉన్నా, నిజమైన బంధం నిజమైన అనుబంధం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మీకున్నది. కాబట్టి మీరు ఆయన చెప్తున్నారు నీ మంత్రులతో జాగ్రత్తగా ఉండండి, మేము మంచిగానే ఉన్నాం కానీ నీ దగ్గర నీ పక్కన చక్కగా చూసుకోమని నువ్వు సవాల్ ఇచ్చినావు. ఈరోజు నిజంగా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ గార్డులాగా పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ గార్డులుగా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వైఫల్యాలు కానీ ఈరోజు వాళ్ళకి కనబడడం లేదు. ఈరోజు బండి సంజయ్ గారు వారు కేంద్ర మంత్రి, వారు కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారి నియోజకవర్గంలోనే మానేరు డ్యామ్ ఉన్నది. మరి గతంలో కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టికొని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి దాదాపు 5 సంవత్సరాలు నీళ్ళిచ్చి రైతు పంట పొలాలు ఆదుకుంటే ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో కనీసం మోటార్లు ఆన్ చేయకపోతే కూడా అడగలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నది బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి అన్న విషయం మీరు మర్చిపోయినా లేకపోతే మీరు ఏమనుకుంటా ఉన్నారో అర్థం కాదు. ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి ఊహాలో ఉన్న మీరు పూర్తి బాధ్యత రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీ పార్టీ నాయకులు చర్చించుకుంటా ఉన్నారు. నిజమైనటువంటి హోమ్ సెక్యూరిటీ గార్డ్స్గా మా నాయకులు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం చేసేటువంటి వైఫల్యాలను మీ క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళలేకపోతున్నామని మీ శ్రేణులు చర్చించుకుంటా ఉన్నారు. మీరు ఈరోజు గతంలో మీరు ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళే ఈరోజు నరేంద్ర మోడీ గారి పుణ్యం వల్ల మీరు ఎంపీలై ఉండొచ్చు. ఆ రోజు మేము ఇండియా కూటమిలో లేము, మోడీ కూటమిలో లేము. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఈరోజు ఆ ఎన్నికల్లో మమ్మల్ని పక్క పెడితే ఈరోజు మీరేదో మీ సొంత బలంతో గెలిచినట్టుగా మీకు అంతా జరిగినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మిమ్మల్ని 8 మంది ఈరోజు ఎంపీలుగా గెలిపించిండ్రు. ఈ 2 నెలల్లో మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తీసుకొచ్చిన నిధులు ఏంది? మీరు తీసుకొచ్చిన గొప్పదనం ఏంది? ప్రతిపక్షం చెప్పేటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల పాత్ర ఏంది? అంటే వీరి వల్ల ఏమి కాదు, వీళ్ళు పోయొచ్చుడు వచ్చుడు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది కానీ జరిగింది కానీ ఏమి లేదు. కనీసం యూరియా ఇప్పించలేని నిస్సహాయతుల స్థితిలో ఉన్న మీరు ఈరోజు మీరు ఏమి మాట్లాడినా చాలా ఎక్కువ మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మాట్లాడే ముందు ఒక బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్న విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోయి దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద మీకు ఇంత కక్ష? ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ ఇద్దరు కూడా పూడగలుపుకొని ఈరోజు కేసీఆర్ గారి మీద కమిషన్లు వేసిళ్ళు. కమిషన్లు వేయడమే కాదు, వేసినటువంటి కమిషన్లు ఇచ్చినట్టు రిపోర్ట్లు ఏమున్నాయి? అందులో ఉన్న గొప్పతనం ఏందా? గతంలో మీరు బహిరంగంగా ఆడియో గారు మాట్లాడిన మాటలు అందులో పొందుపరిచిళ్ళు. ఆ కమిషన్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద అప్రతిష్ట పాలు చేయడానికి వేసినటువంటి కమిషనే తప్ప కేసీఆర్ గారి మీద అందులో ఉన్నది ఏంటి? కమిషన్లో చివరికి ఆయన పార్టీకి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల మీద కూడా ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్స్ ఇప్పించి ఆఖరిగా ఈటల రాజేందర్ కూడా ఇరికియాలి ఎట్లనని చెప్పి వాళ్ళ బీజేపీలో అంతర్గత కలహాలు లో భాగంగానే ఈటల రాజేందర్ మీద కూడా మరి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నిజమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పాత్రను భారత రాష్ట్ర సమితి పోషిస్తున్నది. తెలంగాణ రైతుల యొక్క హక్కులను పరిరక్షించడంలో కానీ తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో కానీ నిజమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికీ ప్రజలు గుర్తెరిగింది. ఈరోజు ఈ హైదరాబాద్లో మొన్న వర్షాలు పడ్డాయి, ఏమైనా సమీక్షలు చేసిందా? ఈరోజు వర్షాలు పడితే రోడ్ల మీద పరిగాపులు ప్రజలు మరి ఈరోజు ఇళ్లకు చేరుకోలేక ఇబ్బంది పడ్డారు. ఒక చిన్న వర్షానికే ఈ పరిస్థితి ఉంటే మీకేమైనా దూరదృష్టి ఉందా? మీకేమైనా దీర్ఘకాలమైనటువంటి ఆలోచన ఉందా? అంటే ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అంతా కూడా ఏదో నడుస్తుందంటే నడిపించే పద్ధతిలో ఉన్న తప్ప
వీరు నిజంగా చిత్తశుద్ధి లేదనే దానికి ఉదాహరణ అనేకంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎందుకంటే ఇంత వీళ్ళకు అక్కస్సు రైతుల పట్ల, రైతులను ఇంత గోసపెట్టుకున్నందుకు, రైతులు వీళ్ళని నమ్మి మాట నమ్మి వీళ్ళకి ఓట్లేస్తే రైతులను గోసపెట్టుకుంటా ఉన్నారు. ఎరువులు ఇయ్యక, రుణమాఫీ చేయక, రైతు బంధు రాక, నీళ్లు లేక, కరెంటు సరిగ్గా ఇయ్యక ఈరోజు అన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇవన్నీ బీజేపీ పార్టీలో కనబడతలేవు. వాళ్ళకి ఏంటంటే రహస్య ఒప్పందం ఈరోజు ఈ ప్రభుత్వానికి రక్షణ కవచంగా వ్యవహరించాలనేటువంటి పద్ధతిలో మరి ఇక్కడ ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికైనా అనేక సమస్యలు అనేక ఉన్నాయి. విద్యార్థులకు కలుషితాహారం తిని హాస్పిటళ్ల పాలన వీళ్ళు కనబడడం లేదు, నిరుద్యోగుల యొక్క ధర్నాలు కనబడడం లేదు. మరి తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు పిల్లర్ క్రాక్ వస్తేనేమో వీళ్లకు 50 మేఘాల మీద కేంద్ర కమిటీ యొక్క రిపోర్ట్లను వాళ్ళని తీసుకొచ్చి రిపోర్ట్లు ఇప్పిస్తారు. అది కూడా విడతల వారీగా పార్లమెంటు ఎన్నికల ముందు ఒక రిపోర్టు, మళ్ళీ ఒక రిపోర్టు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మా పార్టీ యొక్క ప్లీనరీ జరిగే ముందు ఒక రిపోర్టు, రేపు మాపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళొక రిపోర్టు. ఈ రిపోర్ట్లతో ప్రజలకు ఒరిగింది కానీ జరిగింది కానీ ఏముండదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి ఇమేజ్ని ఏమాత్రం కూడా తగ్గించలేరు. కేసీఆర్ గారికి ఉండేటువంటి ప్రజల ఇమేజ్ చాలా అద్భుతంగా ఉన్నదనే విషయాన్ని గుర్తెరగాలి. ఇప్పటికైనా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి మొన్న ఎస్ఎల్బీసీలో పడిపోతే దాని మీద ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడారు, దాని మీద రిపోర్టు రావు. కానీ కేవలం ఈరోజు 2 సంవత్సరాలు అయిందండి. నేను ఆ యొక్క ప్రాంతంలో ఒక రైతుగా అక్కడ ప్రజాప్రతినిధిగా బాధపడతా ఉన్నా. ఒక చిన్న తప్పిదానికి ఈరోజు లక్షల టీఎంసీల నీళ్లు నిరుపయోగంగా పోతా ఉంటే ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు మరి ఈరోజు అధికార పక్షం, కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇద్దరు కూడా ఈ రైతుల యొక్క నీళ్ళ గురించి వీళ్ళకి పట్టింపు లేదు. కనీసం వీళ్ళకి మాట్లాడడానికి కూడా నోరు రావడం లేదంటే వీళ్ళ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని మరి ఈరోజు వీళ్ళ వ్యవహారం చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా మరి బండి సంజయ్ గారు, మీరు కేంద్రంలో మంత్రి ఉన్నారు, మీరు మాట్లాడే భాష, మీరు చేసేటువంటి ఆరోపణలు ఒక లేమన్గా, ఒక ఏం తెలియని వ్యక్తిలాగా మాట్లాడితే బాగుండదు. భారత రాజ్యాంగం ఒక మీకు అత్యున్నతమైనటువంటి అవకాశం ఇచ్చినప్పుడు బాధ్యతతో మాట్లాడండి. ఏదో తడిగుడ్డ తీసుకొని రా, లేకపోతే దీని రా, ఏంటంటే నువ్వు మాట్లాడే మాట. ఆయన ఇప్పటికే మా నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నీ మీద పరువు నష్టాన్ని దావా వేసి నేను క్రిమినల్ కేసులో చేస్తామని చెప్తే భయపెట్టిస్తాను. భయపెట్టించడం ఏంది? మీరు కేవలం మీకు నోరుందని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. యూరియా దొరుకుతలేదు, దాని మీద మీరు నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి యూరియా ఇప్పియండి, రైతులను ఆదుకోండి. నా మోటార్ల గురించి మాట్లాడి పార్లమెంటు పరిధిలో ఉంది కదా, మానే డ్యామ్ నీ నియోజకవర్గంలో ఉన్నది, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రైతుల పొలాలు ఉండే పరిస్థితి ఉన్నది, అది మాట్లాడు. ఎంతసేపు అధికారం పోయి 2 సంవత్సరాలైనా వీళ్ళకు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది ఇద్దరికి, ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్. కేసీఆర్ అంటే భయం, కేసీఆర్ అంటే గారు ఒక భయంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని చేసినా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఈ ఇరు పార్టీలకు రేపు ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సంసిద్ధత ఉండాలనే విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా